మిత్రులారా, కేటీఆర్ మాటలు విన్నారు. ఈయనంట 3 సంవత్సరాల అధికారంలోకి వచ్చి ఈ భూములు లాక్కుంటాంట. అసలు బుద్ధుందా కేటీఆర్? తెలివిండి మాట్లాడుతున్నావా? మీ దొంగ మాటలు ప్రజలు నమ్మరు, చాలా స్పష్టంగా చెప్తా. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని మాట్లాడుతున్నావు. చాలా ఒళ్ళు దగ్గర. నీకంటే పెద్ద బ్రోకరు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. బ్రోకర్ పనులు చేసింది నువ్వు. డ్రగ్స్ విషయంలో కావచ్చు, సినిమాల విషయంలో కావచ్చు, రియల్ ఎస్టేట్ విషయంలో కావచ్చు, ఐటీ విషయంలో బ్రోకర్ పనులు నువ్వు చేశావు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము. ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? అది తెలివి ఉందా? ఈకో పార్క్ లాగా మారుస్తాడంట. మిత్రులారా, నమ్ముదామా? మీ అయ్యా నువ్వు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఒక ఉద్యోగం ఇలా. మీ అయ్యా నువ్వు అధికారంలో ఉండి హుస్సేన్ సాగర్ని తెల్లటి నీళ్లు తాగే నీళ్ళలాగా మారుస్తాను. మార్చలేకపోయావు. ఉస్మానియా హాస్పిటల్ కడతాను, కట్టలేకపోయావు. నీ మాటలు ప్రజలు ఎవరు నమ్ముతారు కేటీఆర్? ఏం మాట్లాడుతున్నావు? బిస్కెట్లు వేసాట. నువ్వు ఎన్ని బిస్కెట్లు వేసి 100 ఎకరాలు 100 కోట్లకు అమ్మే భూమి అప్పుడు ఇట్లానే బిస్కెట్లు వేసావా? 100 కోట్లకు అమ్మినప్పుడు అంటే నీ లెక్కన అందరు బ్రోకర్ పనులు చేస్తారంటే నీ లెక్కన అందరు బిస్కెట్లు వేస్తారనుకుంటున్నావా? ఇది ఉమ్మడి అవసరాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము. అది హెచ్సియు భూములు కాదని నీకు తెలుసు, మీ అయ్యకి తెలుసు, ప్రజలకి తెలుసు, విద్యార్థులకి తెలుసు. నువ్వు ఎన్ని దొంగ వీడియోలు పెట్టినా, ఎన్ని దొంగ క్రియేట్ చేసినా, ఎన్ని జింకలు జంతువులు క్రియేట్ చేసినా ప్రజలు నమ్మరు, నీ మాటలు నమ్మరు. అసలు ఒక్క మాట చెప్తున్నాం, తెలంగాణ ప్రజల దృష్టిలో బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అనేది లేదు. భవిష్యత్తులో 3 ఏళ్ళ అధికారంలో కల్లా అసలు నీ పార్టీ ఉండదు. నువ్వెక్కడ అధికారంలోకి వస్తావు? నీ మాట ఎవరు నమ్ముతారు? కాబట్టి కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంయమనంతో మాట్లాడాలి. ఒక మాజీ మంత్రిలాగా మాట్లాడాలి. నువ్వు గతంలో యాక్షన్ పెట్టినప్పుడు మేము ఇట్టా లాక్కుంటామని చెప్తున్నామా? ఏం మాట్లాడుతున్నావు అసలు? అసలు ఒక మాజీ మంత్రిగా నువ్వు అధికారంలోకి వస్తే నేను లాక్కుంటా భూములని చెప్పడం ఏంది? బుద్ధి ఉందా? తెలివి ఉందా? ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి హెచ్చరిస్తున్నాం. మీ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకో. నిన్ను, నీ పార్టీని ప్రజలు పాతాళ లోకంలో తొక్కేశారు. మళ్ళీ మీ పార్టీ అనేది అధికారం కల్లా అసలు ఈ పార్టీ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ గారు.